టు ది శాన్సా ఇన్వెస్టింగ్ ఎడ్జ్. రీసెంట్గా మనం రీసెర్చ్ అనలిస్ట్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అతని యొక్క స్కిల్స్, అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం సెక్యూరిటీస్ మార్కెట్ కోసం తెలుసుకుందాం. సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుని ముందుగా మనం సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెక్యూరిటీ అనేది అదొక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోగల ఒక డాక్యుమెంట్ లేదా ఒక కాంట్రాక్ట్. ఓకే, ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో మనకి మెయిన్గా 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులోని ఒకరు బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్. ఓకే, 2 సెల్లర్ ఆర్ బారోవర్. 3 రెగ్యులేటరీ. అంటే ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో జరిగే ఏదైనా ఫ్రాడ్స్ని కానీ స్కామ్స్ని కానీ ఫైండ్ అవుట్ చేసి వాటిని రెగ్యులేట్ చేయాలంటే ఈ రెగ్యులేటర్స్ అనేవి యూజ్ అవుతారు. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనం ముందు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇంటర్మీడియరీస్. అంటే ఎక్కడైతే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనే ఒక ట్రాన్సాక్షన్ అనేవి ఏ ప్లేస్లో అయితే జరుగుతాయో వాళ్ళని ఇంటర్మీడియరీస్ అంటారు. అసలు సెక్యూరిటీస్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సేవింగ్స్ అకౌంట్ని ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ద్వారా కన్వర్ట్ చేసి దాని ద్వారా ఫ్యూచర్లో యొక్క ప్రాఫిట్స్ని గెయిన్ చేసి ఆ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ యొక్క సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ బయ్యర్ అనే వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని సేవింగ్స్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ అనేది గెయిన్ చేస్తారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఎవరైతే సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు బారోవర్స్ అంటారు. ఎవరైతే రెగ్యులేట్ చేస్తారో వాళ్ళని వీళ్ళందరూ సెబీ అండర్లోకి వస్తే వాళ్ళు రెగ్యులేటర్స్ అంటారు. ఇంటర్మీడియట్స్ ఎక్కడైతే ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అనేది జరుగుతుందో వాళ్ళని ఇంటర్మీడియరీస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ ద్వారా ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ సెక్యూరిటీస్ ఈ యొక్క ఇన్వెస్టింగ్ అమౌంట్లో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే వీళ్ళ యొక్క క్యాపిటల్ ఫండ్ని పెంచుకుంటాయి. ఈ క్యాపిటల్ ఫండ్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళకి క్యాపిటల్ పెరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ రెగ్యులేటర్స్. ఓకే, ఇంటర్మీడియరీస్. ఇప్పుడు అసలు ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో ఏమేమి సెక్యూరిటీస్ వస్తాయి అవి మనం తెలుసుకుందాం. సెక్షన్ 2 ఆఫ్ హెచ్. ఓకే, సెక్షన్ 2 ఆఫ్ హెచ్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం ఇందులోకి చాలా రకాల సెక్యూరిటీస్ అనేవి యాక్ట్ అండర్లోకి వస్తాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నోట్ చేసుకోండి. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956. ఓకే, సెక్షన్ 2 ఆఫ్ హెచ్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లో ఈ యొక్క యాక్ట్లోకి ఏవైతే సెక్యూరిటీస్ వస్తాయో ఒక్కొక్కటే మనం చూద్దాం. ఒకటి ఈక్విటీ షేర్స్. ఈ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ టర్మ్. ఒక కంపెనీ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి ఈ ఈక్విటీ షేర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఈక్విటీ షేర్స్ అనేవి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్లో దీని యొక్క వాల్యూ పెరిగిన తర్వాత ఇందులో వచ్చే రిటర్న్స్ని వీళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ ఈక్విటీ షేర్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మన ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. సో దాని ద్వారా ఈ యొక్క డిఫరెన్సెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈ ఈక్విటీ షేర్స్ మన ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్లో చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిబెంచర్స్ అంటే సేమ్ దీనిలాగే ఒక కంపెనీ తన యొక్క డెట్ అనేది పెంచుకోవడం కోసం వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి ఈ యొక్క డిబెంచర్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ డిబెంచర్స్లోని మెయిన్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. అంటే ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ యొక్క డిబెంచర్స్ని ఫుల్గా ఈక్విటీ షేర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.
పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే వీళ్ళు వాళ్ళ యొక్క డిబెంచర్స్ని కొంచెం ఈక్విటీ షేర్స్ కింద కొంచెం డెట్ కింద పెట్టుకొని దీని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు ఈ ఈ ఇన్వెస్టర్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఓకే, ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏంటంటే ఇవి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ అయ్యే వరకు కూడా వీళ్ళు దీని మీద వచ్చి ఇంట్రెస్ట్ని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ అయిపోయే వరకు కూడా ఈ డిబెంచర్స్ ఈక్విటీ షేర్స్కి కన్వర్ట్ అవ్వవు. ఇది కంప్లీట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది కొంచెం డెట్ కింద కొంచెం ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇవి అసలు కన్వర్ట్ అవ్వవు. ఇది మనకి ఏ విధంగా కావాలి అనేది ఇన్వెస్టర్ ముందుగానే ఆలోచించుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ యొక్క గెయిన్స్ అనేది పొందడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బాండ్స్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ వీళ్ళు కూడా ఏ కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి బాండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ని వీళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా రకాలైన బాండ్స్ ఉంటాయి. అదేంటంటే FCCB, ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. అంటే ఈ యొక్క బాండ్స్ అనేవి కేవలం ఫారినర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ని వీళ్ళు ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ బాండ్స్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ బాండ్స్ కూడా సేమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫారిన్ కరెన్సీలో ఈ యొక్క బాండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ బాండ్స్ అనేది ఒక కరెన్సీ కన్వర్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్ అంటే ఇది ఒక జస్ట్ మనకు కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి, జీరో కూపన్. ఇందులో మనం నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. ఒకటి ఇందులో మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్, ఎంతైతే మన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుందో దాని ప్రిన్సిపల్ అంటారు. 2 ఇంట్రెస్ట్ని ఈ యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ టర్మ్స్లో కూపన్ అంటారు. ఓకే, కూపన్. 3 మెచ్యూరిటీ అంటే డ్యూరేషన్, ఎంతవరకు అయితే బాండ్స్ అనేవి ఈ మెచ్యూరిటీ ఉంటాయో దాన్ని మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ అంటారు. ఓకే, ఈ జీరో కూపన్ బాండ్స్లో ఏంటంటే ఇందులోని ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ బాండ్స్ ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అదే అమౌంట్ అనేది మనకు ఫర్దర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలోని ఈ యొక్క బాండ్స్ని మనం తీసుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారమే మన యొక్క కూపన్ రేట్ అనేది కూడా మారడం జరుగుతుంది. ఈ అన్ని చోట్ల కొంచెం ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ ఈ టైప్ ఆఫ్ బాండ్స్లో ఈ ఫ్లోటింగ్ రేట్ ఎప్పుడైతే ఈ యొక్క క్యాపిటల్ అనేది పెరగడం జరుగుతుందో దాని ప్రకారమే ఈ కూపన్ రేట్ కూడా మారడం జరుగుతుంది. సో ఇది ఫ్లోటింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా చాలా రకాలైన బాండ్స్ ఉన్నాయి. వాటి కోసం మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వారెంట్స్. మీకు వారెంట్స్ అనగానే మెయిన్గా మనం గుర్తించుకోవాల్సిన పాయింట్ ప్రీ డిటర్మైన్ ప్రైస్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలోని నేను రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఆ కంపెనీ పెరగవచ్చు లేదా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది పడిపోవచ్చు. కానీ మనం ఈ వారెంట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఆ యొక్క బారోవర్ అలాగే ఆ యొక్క ఇన్వెస్టర్ ఇద్దరు కూడా ప్రీ డిటర్మైన్గా ఒక సర్టెన్ ప్రైస్కి వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఫ్యూచర్లో ఆ కంపెనీ పెరిగినా తగ్గినా ఏదైతే కాంట్రాక్ట్ చేసుకున్నా ఆ కాంట్రాక్ట్ ప్రకారమే ఆ యొక్క సెల్లర్స్ అనేవి ఆ ఇన్వెస్టర్స్కి ఆ ప్రైస్ ప్రకారం ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ వారెంట్స్ అనేవి ఇండియాలో చాలా తక్కువగా జరుగుతుంది. కానీ వారెంట్స్ అనేవి కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే ఈ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దీంట్లో మీరు చూడండి, ప్రిఫరెన్స్ షేర్స్
అంటే ముందుగా ఒక కంపెనీ ఇప్పుడు ఈక్విటీ షేర్స్ హోల్డర్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఆ ఓనర్షిప్ అనేది కంపెనీలో ఉంటుంది. కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కొన్ని రకాలైన ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ముందుగా కంపెనీ యొక్క డివిడెండ్ కానీ ఏదైనా షేర్స్ కానీ బోనస్ షేర్స్ కానీ ముందుగా ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి సెటిల్ చేయాలి. ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి సెటిల్ చేసిన తర్వాతే వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్లో ఇది లాంగ్ టర్మ్ ఉండదు, మ్యాక్సిమం షార్ట్ టైం ఉంటుంది. ఓకే, ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది ఒక చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ముందే వీళ్ళకి డివిడెండ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అంటే మన ఇండియాలో మనం డైలీ రొటీన్ లైఫ్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం వినే ఉంటాం. ఇది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్స్ దగ్గర ఒక లంసమ్ ఆఫ్ అమౌంట్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇలా గ్యాదర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రిస్క్ తక్కువ ఉన్న సెక్యూరిటీస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా పెట్టినందుకు వాళ్ళ ఇన్వెస్టర్స్కి యూనిట్స్ రూపంలో వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ని యూనిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యూనిట్స్ ఒకవేళ ఫ్యూచర్లో దీనికంటే ఓపెన్ డేట్ క్లోజ్ డేట్ ఉంటుంది. ఓపెన్ డేట్ క్లోజ్ డేట్ ఈ యొక్క డ్యూరేషన్లో వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిఆర్స్ మీన్స్ డిపాజిటరీ రిసీప్ట్స్. ఓకే, ఇది ఈ డిపాజిటరీ రిసీప్ట్స్ కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫారినర్స్. ఓకే, డిఆర్స్ అనగానే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫారినర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఫారినర్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసేదే డిఆర్స్. సపోజ్ ఇండియన్ మార్కెట్ ఉంది, ఇండియన్ మార్కెట్లో వేరే ఫ్రాన్స్ లేదా జపాన్ వీళ్ళు ఈ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన మార్కెట్ అంతా జరిగేది లోకల్ మార్కెట్లో జరుగుతుంది, ఇండియన్ మార్కెట్లో జరుగుతుంది. కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ యొక్క ఫారిన్ కరెన్సీలో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ని ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటారు. వీళ్ళు ఎంతైతే అమౌంట్ అనేది పెట్టాలనుకుంటారో వాళ్ళ బ్యాంక్లో పూల్ చేసినప్పుడు ఆ బ్యాంకర్స్ ఈ యొక్క అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ యొక్క ఇన్వెస్టర్స్కి వీళ్ళు డిఆర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇలాగే మనకి ఒక 4 రకాలైన డిఆర్స్ ఉన్నాయి. ఒకటి ఐడిఆర్, ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్, కంపెనీ ఇండియన్స్ది, ఇన్వెస్టర్స్ ఫారినర్స్. ఓకే, ఏడిఆర్స్, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్, అంటే కంపెనీ అమెరికన్ది కాకపోతే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వేరే బయట కంట్రీస్ వాళ్ళు. ఓకే, హెచ్కేడిఆర్, హాంకాంగ్ డిపాజిటరీ రిసిప్ట్స్, అంటే హాంకాంగ్ యొక్క మార్కెట్లో వేరే కంట్రీ ఇన్వెస్టర్స్ డిపాజిట్ చేసేది. జీడిఆర్ మీన్స్ గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటే ఈ యొక్క ఇన్వెస్టర్ సేమ్ ఒక కంట్రీలో కాకుండా రకరకాలైన వేరే కంట్రీస్ యొక్క కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ జీడిఆర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఆర్స్ అయిపోయింది, ఈటీఎఫ్స్. indices అంటే it means an index. It means an index or basket of securities.
బేసిక్గా ఈ ఇండెక్స్ని ఎందుకు వాడతారంటే ఏదన్నా ఒక కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ మూమెంట్ అంటే ఆ ట్రెండ్ అనేది అప్ సైడ్ మూవ్ ఉందా లేకపోతే డౌన్ సైడ్ మూవ్ ఉందా ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఇండెక్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒక ఒక బంచ్ ఆఫ్ అసెట్స్, సో వాళ్ళ యొక్క క్యాపిటలైజేషన్ ప్రకారం స్టాక్ మార్కెట్లో అవి లిస్ట్ అవడం జరుగుతుంది. ఇలాగా హై క్యాపిటల్ ఉన్న అవన్నీ టాప్లో లిస్ట్ అవుతూ అలా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ఇండెక్స్లోని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి ద్వారా వచ్చిన రిటర్న్స్ని, ఒక బాస్కెట్ ఆఫ్ అసెట్స్ మీద వచ్చిన రిటర్న్స్ని మనం ఇండిసెస్, వచ్చే రిటర్న్స్ మనం ఇండిసెస్ అనుకోవచ్చు. ఓకే, ఇందులో మనం నిఫ్టీ 50 అంటే క్యాపిటల్ రేట్ ప్రకారం టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అని వాళ్ళు నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఈ 50 కాకుండా తర్వాత లిస్ట్ అయినాయి. ఓకే, నిఫ్టీ 100 ఈ ఓవరాల్ ఈ యొక్క ఇండెక్స్ని నిఫ్టీ 100 అని ఇండెక్స్ అంటారు. ఓకే, ఇలా రకరకాలైనవి ఉంటాయి. ఎస్ఎన్పి సెన్సెక్స్, ఇలా ఇలా రకరకాల, ఇలా చాలా రకాల సెన్సెక్స్లు ఉంటాయి. అలాగే ఇలా కాకుండా మనకి సెక్టార్ వైజ్ నిఫ్టీ ఐటీ అంటే ఓవరాల్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఈ నిఫ్టీ ఐటీలో క్యాపిటలైజేషన్ వెయిటెడ్ క్యాపిటల్ ప్రకారం ఇవి లిస్ట్ అయి ఉంటాయి. ఈ యొక్క ఓన్లీ ఐటీ స్టాక్స్ యొక్క క్యాప్ ఇవన్నీ కలిపి మన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంటాం. ఓకే, నిఫ్టీ ఫార్మా అంటే ఫార్మా రిలేటెడ్ లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఈ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లోకి వస్తాయి. ఇలా ఏదైనా సెక్టార్ వైజ్ ఇలా ఉంటాయి. క్యాపిటల్ వెయిటేజ్ ప్రకారం ఇలా నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా వచ్చిన గెయిన్స్ని మనం ఇందులో గెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఇది కూడా సేమ్ ఇండిసెస్లో ఎలాగైతే ఇండెక్స్ ఉంటుందో సేమ్ ఈటీఎఫ్స్ కూడా ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ ఈటీఎఫ్స్కి ఇండిసెస్కి ఒక తేడా ఏమొస్తుందంటే ఈ ఇండిసెస్లో మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మీద వచ్చిన మన యొక్క ప్రాఫిట్ రిటర్న్ మనం ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈటీఎఫ్స్లో ఎలా ఉంటుందంటే దీనికి డైవర్సిఫికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ ప్రకారం మన యొక్క ఇండెక్స్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి డిజిటల్గా ఉంటాయి. సో ఇందాక మనం ఇంటర్మీడియట్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదండి, అందులో డిజిటల్గా ఇవి లిస్ట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమోడిటీస్. మీరు కమోడిటీస్ అనగానే మెయిన్గా మీరు గుర్తించుకోవాల్సిన వర్డ్ ఏంటంటే రా ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు మనకి గోల్డ్ బార్ ఉంది. ఓకే, ఈ గోల్డ్ బార్ కమోడిటీస్లోకి వస్తుంది, కానీ దీన్ని తయారు చేయకొచ్చిన జ్యువెలరీ మనకి కమోడిటీ మార్కెట్లోకి రాదు. సేమ్ అలాగే ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ని ఒక్కొక్క స్టేజ్లో దాన్ని మరిగించే కొలది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పెట్రోల్ లేదంటే డీజిల్ ఇలా రకరకాలైన ఆయిల్స్ అనేవి మనకి వస్తుంటాయి. కానీ ఇందులో ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే మనకి కమోడిటీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఏదైతే రా ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ రా ప్రొడక్ట్స్ మాత్రమే మీకు కమోడిటీ మార్కెట్లోకి వస్తాయి. దాని నుంచి వచ్చిన సబ్ ప్రొడక్ట్స్ ఏవి కూడా మీకు కమోడిటీ మార్కెట్లోకి రావు. మనకి మెయిన్గా ఈ కమోడిటీస్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్, గోల్డ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలా రకరకాలైన వస్తాయి. ఓకే, ఈ కమోడిటీస్లోకి మెయిన్గా ప్రీషియస్ మెటల్స్ అంటే ఇందా మనం మాట్లాడుకున్న గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ ఇవన్నీ కూడా మనకు ప్రీషియస్ మెటల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కమోడిటీ ఈటీఎఫ్స్. ఇందాక మనం ఒక బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ అని మాట్లాడుకున్నాం కదా, కాకపోతే ఇందులో కూడా సేమ్ కమోడిటీ ఈటీఎఫ్స్లో కూడా బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. కాకపోతే ఓన్లీ కమోడిటీ రిలేటెడ్ సెక్యూరిటీస్ మాత్రమే ఉంటాయి. వీటిని కమోడిటీస్ అంటారు. ఓకే,
ఇలా. నెక్స్ట్ వేర్ హౌస్ రిసీప్ట్స్. వేర్ హౌస్ రిసీప్ట్స్ వేర్ హౌస్ రిసీప్ట్స్ అంటే ఇప్పుడు మనకి రైతులు ఉంటారు. ఈ రైతులు వీళ్ళ యొక్క పండించిన పంటని లేకపోతే ధాన్యాన్ని లేదా ఏ పంట అయితే ఆ పంటకి సంబంధించిన ఐటమ్స్ని వీళ్ళు వేర్ హౌస్లో సెక్యూర్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ వేర్ హౌస్లో పెట్టిన ఈ యొక్క ప్రొడక్ట్ ఎంతకాలం అయితే నిల్వ ఉంటుందో అంతకాలం ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. కాకపోతే ఈ వేర్ హౌస్లో పెట్టడానికి మనం ఆ వేర్ హౌస్ ఓనర్తో ముందుగానే మన యొక్క కాంటాక్ట్ అనేది చేసుకుంటాం. వీళ్ళు అందులో స్టోర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ వేర్ హౌస్ యొక్క కాంట్రాక్టర్కి ఆ యొక్క రిసిప్ట్ ప్రకారం ఆ యొక్క లీజ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ వేర్ హౌస్ రిసిప్ట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇంకొక మెయిన్ సెక్యూరిటీ ఒకటి చెప్తాను. ఎంబీఎస్ ఆర్ ఏబిఎస్. ఇప్పుడు మనం బయట చాలా చోట్ల హౌస్ కోసమనో లేకపోతే కారు కోసమనో లేదంటే వేరే ఏదైనా మన యొక్క అవసరాలు తగ్గట్టు మనం బయట ఈ పర్సనల్ లోన్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ మనం తీసుకోవాలంటే ముందుగా వీళ్ళ దగ్గర మన యొక్క సెక్యూరిటీని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. లేదా మన యొక్క ఎసెట్ కానీ లేదంటే మార్టిగేజ్ కానీ ఏదో ఒకటి వీళ్ళ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో మనం తాకట్టు పెట్టుకొని మన యొక్క హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. హౌస్ లోన్, కార్ లోన్. ఓకే, లేదు అనుకుంటే మనకి అసెట్స్ ఏమీ లేవు అనుకుంటే మన జాబ్ చేస్తూ దాంట్లో వచ్చే శాలరీని సెక్యూరిటీ కింద పెట్టి మన యొక్క మార్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క ఆస్తిని మనం అందులో సెక్యూరిటీ కింద పెట్టి మనం లోన్ అయితే తీసుకుంటామో దాన్ని మార్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీ ఆర్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ అని అంటారు. ఓకే, ఇలా ఈ రకరకాలైన ఈ సెక్యూరిటీస్ అన్నీ కూడా ఈ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 అండర్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క లీగల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వెస్ట్ చేసిన అన్నీ కూడా సెక్యూరిటీస్ మార్కెట్లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు సెక్యూరిటీస్ మార్కెట్ కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఆ సెక్యూరిటీస్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటే అసలు ఇందులో ఏ ఏ టైప్ ఆఫ్ మార్కెట్ ఉంటాయి ఏంటి అసలు ఈ యొక్క మొత్తం స్ట్రక్చర్ అనేది ఈరోజు మనం చూద్దాం. సెక్యూరిటీస్ మార్కెట్లో మేజర్గా 2 టైప్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఇక్కడ మెయిన్ ఏ మేజర్ కంపెనీ అయినా ఒక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే దాని యొక్క క్యాపిటల్ అనేది పెంచుకోవడం కోసం ఆ కంపెనీలో ఉన్న ఒక ఓనర్షిప్ని వాళ్ళ బయట యొక్క ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేసి దాని ద్వారా ఈ యొక్క క్యాపిటల్ పెంచుకొని దాని యొక్క బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటుంది. ఓకే, ఈ ప్రైమరీ మార్కెట్ ఏంటంటే ఓన్లీ ఆ కంపెనీస్ యొక్క లిస్టింగ్, వాళ్ళ యొక్క ఆఫర్స్ అనేది ఈ యొక్క ఇన్వెస్టర్స్కి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ ప్రైమరీ మార్కెట్లోకి వస్తుంది. ఓకే, ఇందులో అసలు ప్రైమరీ మార్కెట్లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనే ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. ఓకే, కేవలం ఆ కంపెనీస్ లిస్ట్ అవ్వడం, ఓకే వాళ్ళు పబ్లిక్కి ఏం ఆఫర్ ఇస్తున్నారు, ఓకే ఈ ఐపీఓస్ ఎఫ్పిఓస్ ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయి. ఓకే, ఫస్ట్ ముందుగా పిఓ అంటే పబ్లిక్ ఆఫర్. పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఆ రోజు యొక్క మార్కెట్ ప్రైస్ ద్వారా అసలు మార్కెట్లో వాళ్ళ యొక్క ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంది, ఎంత ప్రైస్ ద్వారా పబ్లిక్ వీళ్ళు షేర్స్ అయినా ఆఫర్ చేస్తారనేది పబ్లిక్ ఆఫర్. ఓకే, ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి కొన్ని రకాలైన క్రైటీరియాస్ ఉంటాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండాలి అని, లేదంటే ఇలా కొన్ని యొక్క క్రైటీరియాస్ని మీట్ అయినప్పుడు సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కంపెనీకి మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది.
అప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని వాళ్ళు ఇనీషియల్గా స్టార్టింగ్ ఎప్పుడైతే వాళ్ళు పబ్లిక్కి ఆఫర్ ఇస్తారో వాటిని ఐపీఓస్ అంటారు. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ ఐపీఓ అంటారు. ఓకే, ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ఆల్రెడీ ముందే లిస్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఈ కొంతకాలం తర్వాత వీళ్ళు మళ్ళీ క్యాపిటల్ అనేది గ్యాదర్ చేయడం కోసం వీళ్ళు మళ్ళీ పబ్లిక్కి ఆఫర్ ఇస్తారు. అంటే ఇనీషియల్గా అయ్యేది ఐపీఓ, తర్వాత ఐపీఓ జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలంటే వాళ్ళని ఎఫ్పిఓ అంటారు. ఓకే, పబ్లిక్ ఆఫర్. నెక్స్ట్ ఓకే, ట్రేడర్స్. ఈ ట్రేడర్స్ అనే వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క కంపెనీస్ వీళ్ళని ఐపీఓస్ అంటారు. ట్రేడర్స్ నార్మల్గా ఈ యొక్క ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఈ సెక్యూరిటీస్ మార్కెట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటారో వాళ్ళని ఇనీషియల్గా వాళ్ళని ట్రేడర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ప్లేస్మెంట్. ఓకే, ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఒక లార్జ్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఒక సెట్ ఆఫ్ సెలెక్టెడ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు లార్జ్ క్వాంటిటీలో షేర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది సెలెక్టెడ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఈ షేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూఐపి అంటే క్వాలిఫైడ్ క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. అంటే ఈ యొక్క వీళ్ళు ఏంటంటే కొన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళకి మాత్రమే వీళ్ళ యొక్క షేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, కొన్ని బ్యాంక్స్కి, కొన్ని రకాలైన ఇన్వెస్టర్స్కి మాత్రమే వీళ్ళు ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఈ యొక్క షేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్ బయ్యర్స్ అంటారు. ఓకే, వీళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పబ్లిక్ ఆఫర్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఫాలో పబ్లిక్ ఆఫర్, ట్రేడర్స్, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అంటే ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇన్వెస్టర్స్కి మాత్రమే ఈ యొక్క షేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కొన్ని క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ. ఇది కూడా ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మాత్రమే వీళ్ళ యొక్క ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉండాలి, లేదా వీళ్ళు ఇలా ఈ విధంగా క్వాలిఫైడ్, ఇలా వీళ్ళకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. వీళ్ళ యొక్క ఎవరైతే వీళ్ళ యొక్క అగ్రిమెంట్స్కి వీళ్ళకి ప్రిఫరెన్సెస్కి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వీళ్ళకి షేర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్వెట్ ఈక్విటీ. అంటే ఒక కంపెనీ అందులో పనిచేసే ఎంప్లాయీస్కి లేదా వాళ్ళ దాంట్లో పనిచేసే కింద థర్డ్ పార్టీ ఎంప్లాయీస్కి వీళ్ళకి మాత్రమే ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీలోని షేర్స్ తీసుకున్న తర్వాత ఆ యొక్క పెరగడం ద్వారా ఆ యొక్క ఎంప్లాయీస్ ఈ యొక్క డిఫరెన్స్ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ ఆఫర్. ఓకే, ఈ ఎంప్లాయీ ఆఫర్ అంటే ఏంటంటే ఎంప్లాయీ స్టాక్ ఆఫర్. ఇక్కడ కంపెనీ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి లేదా వీళ్ళందరికీ ఫ్రీగా ఈ యొక్క స్వెట్ ఈక్విటీని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సెక్యూరిటీస్ని ఈ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ
ఎంప్లాయీస్కి ఒక సర్టెన్ ప్రైస్కి ఎంప్లాయీస్కి వీళ్ళు సెక్యూరిటీస్ అనేది షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్ ఆఫ్ ఇష్యూ ఆర్ బోనస్ షేర్స్. ఒక కంపెనీ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా కొన్ని బోనస్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ రోజు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి, కంపెనీ మంచి ప్రాఫిట్లో నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంప్లాయీస్కే కాకుండా వాళ్ళకి ఇన్వెస్టర్స్కి వాళ్ళకి, అంటే సపోజ్ మీరు 100 స్టాక్స్ కొనుక్కోరు అనుకోండి, వీళ్ళు ఎక్స్ట్రాగా మనకు ఇంకా బోనస్ కింద ఒక 100 స్టాక్స్ 50 స్టాక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది పర్టికులర్గా ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇలా ఇచ్చే షేర్స్ని బోనస్ షేర్స్ అంటారు. ఇప్పుడు మనం సెకండరీ మార్కెట్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రైమరీ మార్కెట్లో మనం ఏంటి, ఏదైనా పబ్లిక్ ఆఫర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫర్స్ కానీ ప్రిఫరెన్షియల్ ఆఫర్స్ కానీ ఇష్యూస్ ఏది చేయాలన్నా కూడా మనకి ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ ప్రైమరీ మార్కెట్ యొక్క మెయిన్ బేసే సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ లేకుండా ప్రైమరీ మార్కెట్ అనేది జరగదు. ఓకే, ఈ సెకండరీ మార్కెట్లో ఓవర్ ద కౌంటర్ మార్కెట్, ట్రేడింగ్, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్. ఓకే, ఇందులో ఓవర్ ద కౌంటర్ మార్కెట్ అంటే ఈ సెకండరీ మార్కెట్ అనేది కంప్లీట్గా బయ్యింగ్, సెల్లింగ్, లేదంటే ఆ యొక్క ఇప్పుడు ఈరోజు మనకు సెక్యూరిటీస్ కొనుక్కొని వెంటనే అమ్ముకుంటే దాని క్లియరింగ్, సెటిల్మెంట్ అండ్ ఆ యొక్క సెక్యూరిటీస్ కొనుక్కుంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్, ఎక్స్చేంజ్ ట్రేడ్ వాల్యూ అంటే మన యొక్క షేర్స్ని ఈక్విటీ షేర్స్ నుంచి ప్రిఫరెన్స్ షేర్ నుంచి ఈక్విటీ షేర్స్ నుంచి నార్మల్ ప్రిఫరెన్స్ షేర్స్లోకి ఇలా ఏదన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, సెక్యూరిటీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ మార్కెట్ అనేవి అన్నీ కూడా ఈ సెకండరీ మార్కెట్లోకి వస్తాయి. ఓకే, ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో మన యొక్క సెక్యూరిటీస్ని బై చేసి వెంటనే మనం సెల్ చేసి ఇవన్నీ కూడా సెకండరీ మార్కెట్లోకి వస్తాయి. సెకండరీ మార్కెట్ లేకుండా ప్రైమరీ మార్కెట్ అనేది ఉండడం జరగదు. ఈ సెకండరీ మార్కెట్లోనే మొత్తం అన్నీ కూడా ఈ బయ్యింగ్, నెక్స్ట్ సపోజ్ మన యొక్క స్టాక్స్ని కొన్ని అమ్మినా కూడా ఆ యొక్క క్లియరెన్స్, మన యొక్క అమౌంట్ని సెటిల్మెంట్ చేసుకుంటే ఆ యొక్క సెటిల్మెంట్స్, అసలు ఆ సెక్యూరిటీస్ కొనుక్కుంటే రిస్క్ ఎంతవరకు ఉండొచ్చు అనలైజ్ చేసుకునే సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ యొక్క సెకండరీ మార్కెట్లోకి వస్తాయి. ఈ సెకండరీ మార్కెట్ మన యొక్క ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనకి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయడం అయ్యి ప్రైమరీ మార్కెట్ అయితే, అవి ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేదంతా కూడా మనకి ఈ సెకండరీ మార్కెట్ యొక్క యాక్షన్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది కదా చూసారు కదా ఈ స్ట్రక్చర్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఈ ఐపీఓస్ ఇవన్నీ జనరేట్ చేయడం, సెకండరీ మార్కెట్ అంటే ఈ యొక్క వేర్ ద బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ ఇన్ సెకండరీ మార్కెట్. ఓకే.